నెల్లూరు నగరంలోని ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ యశోధరాదేవి TD9 న్యూస్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు సంబంధించి మరియు పిల్లలు లేని వారికి సంబంధించి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అదేం చేసుకుంటారు. సో ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే పిల్లలు పుట్టేదానికి కూడా బాగుంటుంది, ఈజీగా కన్సీవ్ అవుతారు. మరి యూట్యూబ్లో కాకుండా మీ డాక్టర్ ద్వారా తెలుసుకొని ప్రతి పేషెంట్ అట్లా చిన్నపాటి ఎక్సర్సైజ్ చేయడం, డొమెస్టిక్ వర్క్ చేయడం. సో అన్నిటికంటే బెస్ట్ డొమెస్టిక్ వర్క్, దాంట్లోనే చాలా వచ్చేస్తాయి. అవి చేస్తూ ఉన్నాయంటే నార్మల్ డెలివరీ ఈజీగా అయిపోతుంది. పిల్లలు లేని వాళ్ళకి ఏదైనా కొంచెం సలహా ఇవ్వండి మేడం. పిల్లలు లేని వాళ్ళకి సో ఐడియల్గా ఆప్టిమమ్ ఎగ్ క్వాలిటీ ఎప్పుడు వస్తుందంటే 22-23 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఈ మధ్య కాలంలో గుడ్ క్వాలిటీ ఎగ్స్ వస్తాయి. 22 నుంచి 25 అంటే ఒక 3-4 ఇయర్స్ స్పాన్లో 26 వరకు కూడా ఉంటుంది. ఆ 3-4 ఇయర్స్ స్పాన్లో గుడ్ క్వాలిటీ ఎగ్స్ వస్తాయి. సో అలా కాకుండా ఏజ్ మరీ ఎర్లీగా ఉన్నా అంత మంచి క్వాలిటీ ఉండవు, మరీ లేట్ అయిపోయినా కూడా అంత మంచిగా ఉండవు. సో అందుకని ఆ టైం అప్పుడు మీరు ప్లాన్ చేసుకోవడం, పిల్లలు అయిన వాళ్ళకి ఆ టైం అప్పుడు మీరు కన్సీవ్ అయ్యేదానికి ప్లాన్ చేసుకోండి. మరీ లేట్గా కన్నా కూడా బాగుండదు. ఇప్పుడు ఈరోజు రేపు ఎగ్ ఫ్రీజింగ్ కూడా వచ్చేసింది. సో సపోజింగ్ మీరు కెరీర్ గురించి చాలా రోజుల వరకు వద్దు అనుకున్నారు, ఎగ్స్ ఫ్రీజ్ చేసి పెట్టుకోండి. సో ఇన్ని రోజుల వరకు ముంబైలో వాళ్ళే చేసుకునేవాళ్ళు, అక్కర్లేదు మనము చేసుకోవచ్చు. ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేసి పెట్టుకోండి. ఎగ్స్ ఫ్రీజ్ చేసి పెట్టుకున్నారంటే ఎప్పటికైనా మీకు పెళ్ళిళ్ళు అవ్వకముందే, పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆ ఎగ్స్ తోటి మీ హస్బెండ్ సెవెన్ తోటి కన్సీవ్ అవుతారు, మీరు క్యారీ చేయొచ్చు. సో ఆ లెక్కన చేసేది వరకు అలాగే చేసేవాళ్ళు. పిల్లలు లేని మేజర్ కారణం ఏమవుతుందంటే ఏజ్ ఫ్యాక్టర్ అనేది మేజర్ అవుతుంది. తర్వాత స్ట్రెస్, చాలా స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఒబేసిటీ వల్ల, సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల ఎక్కువ చాలామంది పేషెంట్స్ నార్మల్ డెలివరీ కోసం అడుగుతుంటారు. సో అసలు నార్మల్ డెలివరీ అయ్యేదానికి డాక్టర్ల చేతిలో కంటే ఎక్కువ పేషెంట్స్ చేతిలోనే ఉంటుంది. సో పేషెంట్స్ నార్మల్ డెలివరీ అవ్వాలంటే సో వాళ్ళకి బేబీ బాగా కిందకు వచ్చేసిన తర్వాత పుష్ చేయలేకపోతుంటారు. సో ఫుల్ డైటేషన్ అయిపోయి ఉంటుంది, వాళ్ళు పుష్ చేయలేకపోతుంటారు, మెటర్నల్ డిస్ట్రెస్. సో అలాంటి సమయాల్లో అప్పుడు ఏమవుతుందంటే బిడ్డ తల సాగిపోతుంటుంది, ఇంకా బిడ్డ తల సాగిపోతుంది, ఇంకా కష్టం అవుతుంది అని సిజేరియన్ సెక్షన్ చేసే పరిస్థితి చాలామంది పేషెంట్స్కి ఉంటుంది. సో బిడ్డ తల సాగిపోతూ ఉండి అట్లా డెలివరీ అవ్వలేని పరిస్థితి తీసుకొచ్చేది పేషెంట్సే అవుతారు, దాని బాధ్యత వాళ్ళదే అవుతుంది. సో అందుకని వాళ్ళు అట్లా లేకుండా ఉండాలి అంటే వాళ్ళ బాడీ ఫిట్గా ఉండాలి. అంటే ప్రెగ్నెన్సీ రాగానే గమ్మునే జరుగుతుంది కదా అని ఇంట్లో కూర్చుని ఉంటారు. సో నా హాస్పిటల్లో పేషెంట్స్కి అయితే నేను అందరికీ చూపిస్తాను, మా స్టాఫ్ని చూపిస్తాను. మా స్టాఫ్ చాలామంది డాక్టర్లు కాదు, నర్సింగ్ కాదు, ఎవరు కాదు, వాళ్ళు రేపొద్దున డెలివరీ అయ్యేదానికి ఈ రోజు వరకు డ్యూటీలు చేస్తారు. పేషెంట్స్ ఎవరన్నా డ్యూటీలు చేసేటప్పుడు నేను ప్రెగ్నెన్సీ అమ్మ నేను చేయలేను, నేను గమ్మున కూర్చుంటానంటూ ఊరుకోరు. సో వాళ్ళకి పేషెంట్స్కి సర్వీస్ చేస్తా అంత డ్యూటీస్ పరుగులు పెట్టి చేసి పక్కదైన డెలివరీ అయ్యి బేబీని ఇంటికి ఎత్తుకుపోయేవాడు. డ్యూటీలో ఉండే అడ్మిట్ అవుతుంటారు, డ్యూటీలో ఉండగానే అడ్మిట్ అయ్యి నైట్కి డెలివరీ అయిపోయి పక్కదైన బేబీని తీసుకొని ఇంటికి వెళ్తుంటారు మా స్టాఫ్. సో మా వాళ్ళు చేయగలిగింది మిగతా వాళ్ళందరూ ఎందుకు చేయగలరు? సో ఇంపార్టెంట్ ఏంటంటే పని చేయకోకుండా గమ్మున కూర్చోవడం వల్ల మీరు బేబీని పుష్ చేసేదానికి మీకు కెపాసిటీ ఉండదు. బేబీని పుష్ చేయడానికి కెపాసిటీ ఉండాలి అంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఉండాలి, బాడీ ఎక్సర్సైజెస్ ఉండాలి. సో ఇవన్నీ కూడా ఎక్సర్సైజెస్ చేస్తుండాలి.